ఇప్పుడు ఎంత గొప్ప పెళ్ళిళ్ళైనా ఇద్దరి చేతుల్లోనే ఉన్నాయి. ఒకళ్ళు ఫోటోగ్రాఫరు, రెండవది ఈవెంట్ మేనేజరు, అంతే. వాళ్ళు తాళి కట్టు అంటే అప్పుడు కడతాడు. ఎందుకన్నారు? లైటింగ్ సరిగ్గా లేదు. రేపటి నుంచి వాడి జీవితంలో అదేరా, నువ్వేం పెద్దగా చెప్పక్కర్లా, వాడి జీవితంలో అదే. అందుకనే మగవాడికి ది లాస్ట్ లాఫ్ అన్నారు, ఎప్పుడు అన్నారు. ఆ మూడేస్తూ ఆవిడ ఎందుకు తలొంచుకుంది అన్నారు. పిచ్చివాడా, తలొంచాను అంటే రేపటి నుంచి నీకు సినిమా ఎలా కమెంట్స్ చేద్దామా అని, అంతే. అందుకే అనుకూల దాంపత్యం 63 అన్నారు, దిక్కుమాలిన కాపురం 36 అన్నారు. ఇప్పుడు 3 వంతులు అవే లోకంలో. అయ్యా 11 నెలలు సగాన పడ్డాయి, రాలేదాయన. రెండవది సంతానం ఎప్పుడు అన్నారు. సహజంగా వాడెప్పుడు బయటకు వస్తే అప్పటి వరకే అదే మనం ఆలోచించాలి. సూర్యుడు ఆ ఇంట్లో ఉన్నాడు, కుజుడి ఇంట్లో ఉన్నాడు, రవి ఆ ఇంట్లో ఉన్నాడు, అప్పుడు సీజర్కి మనం క్రియేట్ చేస్తాం. వాడేమవుతుంది, వాడు బయటకు వస్తూనే సీజర్ మొదలు పెడతాడు. వాడిని కోసి మనం బయటికి తెచ్చాం, వాడు వస్తూనే మనల్ని కోస్తాడు. అందులో అనుమానం ఏముంది? తెలంగాణలో సామెత ఉంది కదా, బాప్ 420 అయితే బేటా 210 హో జాయేగా, ఇస్మే క్యా ఫర్క్ హై. అంతే, అనుమానం లేదుగా. తతశ్చద్వాదశ హరికథ ఇంత కష్టం అంటే ఇన్ని రకాల వేరియేషన్స్ ఉంటాయి. శృతిలో అనాలి, అనకపోతే ఇబ్బంది. నేను ఎప్పుడో పట్టమ్మాళి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆవిడ ఓ మాట అన్నారు, నువ్వు శృతితో పాడతావా శృతిలో పాడతావా అని అడిగారు. నేను అంతకంటే తెలివిగలవాడిని అప్పట్లోనే, నేను శృతిలోనే పాడతా మామి అన్నా. శృతితో అంటే ఏమిటో ఆవిడ చెప్పారండి. శృతితో అంటే వీడు డిపెండెంటు. ఫస్ట్ ఆ శృతి చూసుకొని దాంట్లోకి మెల్లగా ప్లాట్ఫామ్ చివరి నుంచి ఆ బండి వస్తుంటుంది. శృతిలో కంటే బిలియర్డ్స్ గేమ్లో బంతి కొడితే వెళ్ళి కూర్చున్నట్టేట. తతశ్చద్వాదశే చైత్రే నవమికే తిథౌ విళంబినామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, శుక్లపక్షం, నవమి, బుధవారం, అభిజిల్లగ్నం. సూర్యుడు మేషంలో, అంగారకుడు మకరంలో, శని తులలో, బృహస్పతి కర్కాటకంలో, శుక్రుడు మీనంలో సంచరిస్తూ ఉండగా కౌసల్యకు 12 మగపిల్లవాడు కలిగాడు. హరనమ పార్వతీపతయే హర హర మహాదేవ్. 5 గ్రహాలు పరమోచ్చ స్థితిలో ఉన్నాయిటండి. మరి ఆయన కలిగేటప్పుడు ఉండకపోతే ఎవరు కలిగేటప్పుడు ఉంటారు? ప్రైమ్ మినిస్టర్ వస్తున్నాడంటే ప్రోటోకాల్ వచ్చేయాలి. ఆయన భువన భాండోదరుడు, ఉచ్చస్థితిలో ఉన్నాయిట. దశమి అదే రోజు పుష్యమి నక్షత్రంలో కైకకు ఒక మగ పిల్లవాడు కలిగాడు. తత్రాపి దశమి ఆశ్లేష నక్షత్రంలో సుమిత్రకు కమలలు కలిగారు. 10 రోజుల పురుడు వెళ్ళిపోయింది. వశిష్ఠుడు ఊరుకోకూడదు, ఏరా దశరథ ఇక చస్తావా అని అడిగారు. ఊరుకోండి, పిల్లలు పెరిగిన తర్వాత చూద్దాం, అప్పుడే సావేంటి. పిల్లలకి బాలసార మహోత్సవం జరిగింది. అక్షతలు ధరించి వశిష్ఠుడు వాళ్ళకి నామకరణం చేశారు. జ్యేష్టం రామం మహాత్మానం భరతం కేకయీ సుతం. జ్యేష్టం రామం మహాత్మాన కలిగిన పిల్లవాడికి రాముడు అన్నారు. కైకకు కలిగిన పిల్లవాడిని భరతుడు అన్నారు. సుమిత్రకు కలిగిన కమలలకి లక్ష్మణ శత్రుసూదనులు అన్నారు. రమంతే సర్వజనాః గుణైః ఇతి రామః అని కీర్తన. అందుకనే రాముడు అంటే ఎవరన్నారు? సర్వజీవులలో తానై రమించేవాడు, సర్వజీవులను తనలో రమింపజేసుకునేవాడు. అందం అంటే ఆయనదే అందం. ఆ అందం ఎవరికి తెలిసిందే అన్నారు? రామదాసాది మహాత్ములకు తెలిసింది, త్యాగరాజాది పుణ్యాత్ములకు తెలిసింది. బాల కనకమయ చల సూజన పరుడు వెళ్ళిపోయింది. భరతుడు అన్నారు, భక్తి సంభరితుడు. లక్ష్మణుడు అన్నారు, అన్నను సేవించడమే లక్షణంగా కలిగి పుట్టినవాడు. ఈయనని శత్రుసూదనుడు అన్నారు. ఈయన ఎక్కడా యుద్ధాలు చేసిన దాఖలా లేదు. కనీసం కత్తిపట్టనటువంటి వాడికి పరమవీర చక్ర ఇస్తే ఏమిటండి అంటే, ఈయన చేసిన యుద్ధం మిగతా వాళ్ళు ఎవరూ చేయలేదురా అబ్బి అన్నారు. ఏమిటా యుద్ధము అన్నారు? ప్రతివాడి శరీరంలో 6 శత్రువులు ఉంటారట, వాడితో పాటు అవి పెరుగుతాయి. ఈ పిల్లవాడు ఏం చేశాడు అన్నారు? తల్లి గర్భంలోంచి బయటికి వస్తూనే 6 శత్రువులని ఘ్నహ అంటే నశింపజేసుకొని బయటకు వచ్చాటండి. అందుకు శత్రుఘ్నుడు అన్నారు. కనపడే శత్రువులు కాదు, అంతర్గత శత్రువుల్ని సంహరించాడు.
పిల్లలు పెరిగి పెద్దవారైనారు. 11వ ఏట ఉపనయనం జరిగింది రామచంద్రమూర్తికి. గర్భైకాదశేషు రాజన్యమని బ్రాహ్మణ పిల్లలకి గర్భాష్టమేషు ఎప్పుడన్నారు 7వ సంవత్సరంలోనే చెయ్యాలి. తల్లి గడుపులో ఉన్న సంవత్సరాన్ని కూడా కలుపుకొని 7లో చెయ్యాలి. అందుకనే దాన్ని సంస్కారము అన్నారు. తర్వాతది మహోత్సవము అన్నారు. నువ్వు చెయ్యకపోయినా వాడే వన్ ఫైన్ మార్నింగ్ వెంట పెట్టుకొస్తాడు. నాన్న, ఏం నాన్న, మీ కోడలు నాన్న, మంచిది నాన్న, నాకు మీ అమ్మకి తెలియకుండా ఎప్పుడైంది నాన్న, జస్ట్ 3 వీక్స్ బ్యాక్ బర్మింగ్హామ్ టెంపుల్లో చేసుకొచ్చాను నాన్న, కొంపలోకి తగలడండి నాన్న. వీడేమంటాడు ఇంకా? వివాహం మహోత్సవం, ఉపనయనం సంస్కారం, అది మనమే చెయ్యాలి. వాడికి సావిత్రీదేవి అనుగ్రహం మనమే ఇప్పించాలి. సకాలోపనీత సంస్కారం 7 కుదరలేదు. ఆ 7 ఎక్కడైనా యాడ్ చేయొచ్చా? 17కి ఏడవరా? అప్పుడు కుదరలేదు. సరే 27 కానీరా, అప్పుడు అవ్వలేదు. మరీ ముదరకుండా 37 రా, అప్పుడు అవ్వలేదు. 67 ఎందుకప్పుడు వాడి సంధ్యావందనం చేయించి ఏం చేస్తాం? వాడి సంకల కింద కర్రలు ఇచ్చి చేయించాలి. అసావాదిచ్చో బ్రహ్మ అని చెప్పి ఏం చేస్తామా? సకాల ఉపనీత సంస్కారం అర్హులైన వాళ్ళు తప్పకుండా చేయించాలి. దాన్ని మించిన యోగ్యత ఇంకేం లేదు. ఉపనయనం చేశారు. పిల్లలు పెరిగి పెద్దవారైనారు. ఎంత వాళ్ళైనారు అన్నారు? 16 ఏళ్ల వాళ్ళైనారు. ఎంతైనా అయిపోతుంది, కట్టే కొట్టే తెచ్చే మన చేతులేగా. ఎట్లా ఉన్నారు అన్నారు. ఇక్కడ మా దాసుగారు నారాయణదాసు గారు చెప్తారండి, ఆయనకి రామచంద్రమూర్తి అంటే ఎంత ప్రాణమో. ఎందుకు అంత ప్రాణం అని అడిగారట. ఆయన జీవితంలో ఎప్పుడూ అబద్ధమాడి ఎరగట్టండి మహానుభావుడు నారాయణదాసు గారు. ఇంక అంతకంటే ఏమన్నా కావాలా? నేను ఇప్పటికి నిజం చెప్పి చావలేదు. ఇది నా బతుకు. ఏం చెప్తాం? ఏదో ఉదర పోషణార్థం బహుకృత వేషం అని ఏదో వెళ్ళిపోతున్నది. ఆందోళనలు వింటే పోతుంది కాబట్టి హిందోళం అన్నారు. ఇందులో కూడా రిషభ పంచమాలు వేస్తే ఇంక నేనేం చెప్పలేను. ఎల్ల విద్యల కథని సుతులందరియందు, అతని కథని సుతులందరియందు, లోకైక వీరాగ్రణి అఖిల సుగుణ నిధియు, సౌందర్య వినిర్జిత నవమన్మధుండు నగు రాముని మీద దొడ్డ ప్రేమ. ఎందుకుండదండి? మరి వాడి మీద ప్రేమ ఉండకపోతే ఎవరి మీద ప్రేమ ఉంటుంది? ఎందుకు ప్రేమ అన్నారు? వాణ్ణి కన్నందుకు దశరథుడికి ఒక బంపర్ గిఫ్ట్ ఇచ్చాడయ్యా. సూర్యవంశం అంతా తరించిపోయేటువంటి వరం ఇచ్చాడు దశరథుడికి, అందుకని ప్రేమ అన్నారు. మామూలుగా మనం లోకల్ డైలాగ్ ఏంటి అన్నారు? మొగుడుగా ఉన్నవాడిని తండ్రి చేశాడు కాబట్టి తండ్రికి పెద్దవాడి మీద ప్రేమ అన్నారు. అందుకనే తండ్రికి పెద్ద కొడుకు మీద ప్రేమ ఎక్కువ, తల్లికి చిన్న కొడుకు మీద ప్రేమ ఎక్కువ. మరి ఈ 2, 3 వాళ్ళు వీళ్ళది రేషన్ ప్రేమ. అన్నయ్య వాడేసిన చొక్కా కట్టుకోవటం, అన్నయ్య వాడేసిన లాగు వాడుకోవటం. అమ్మ పెన్ను కొన, ఎందుకురా అన్నయ్య పెన్నుంది వాడుకో. వీడిదంతా సెకండ్ హ్యాండ్ బతికే పాపం. తండ్రిని చేసినందుకు పెద్ద కొడుకు మీద తండ్రికి ప్రేమ, తల్లి కాకుండా చేశాడు కాబట్టి కడగొట్టు వాడి మీద తల్లికి ప్రేమ. అయ్యా